तो फिर इतना जोर से काय को चिल्ला रहा है? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। హలో గైస్, తెలుసు కదా నేను వచ్చేసి మీ కరణ్ రియాక్షన్ బాయ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తారు అన్న మీ పిల్ల మీద ప్రాంక్ చేయని. సో ఇవాళ ఏంటంటే ప్రాంక్, వాటర్ ప్రాంక్ చేస్తున్నాం మా పిల్ల మీద. సో ఇవాళ ప్రాంక్ ఏంటంటే పెండ కలర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో ఎందుకంటే ఆలస్యం చూడండి గాయస్, పెండ కలర్ అయితే కనిపిస్తుంది. ఇంకా చూసిరా పెండ కలర్ మా పిల్ల మీద వేస్తున్నా. చూసిరా గాయస్, చేయికైతే పోతలేదు. ఇక మా పిల్ల మీద వేస్తే వాటర్ పోతో తెలియదు, కానీ ఇలా మీకోసం అయితే డేర్ చేస్తున్నా. ఇవైతే మీ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ బకెట్లు మీరైతే తీసుకోతున్నాం. ఒక కార్ అయితే మేము సెట్ చేస్తాము, మా పిల్ల మీద ప్రాంక్ ఇస్తున్నాం కదా, ఆమెకు తెలియకుండా అయితే ప్రాంక్ ఇస్తున్నాం. ఆమెకి మీద ఏం చెప్పి తీసుకోవాలంటే, మమ్మ నీకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిన, మీద దాచిపెట్టిన అని తీసుకోవాలి. మీరైతే పెద్ద ప్లానింగ్ ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది మనమైతే చూసాం గాయస్. చలో రైట్, మీదకే తీసుకోదాం. పెట్టి దానికి చలో మనమైతే మీద తీసుకోదాం. ఒక కార్డ్ అయితే సెట్ చేద్దాం. గాయస్, మీదకైతే వచ్చేసినాం. ఈ వాటర్ డబ్బా ఉన్నాయి కదా, ఒక కార్డ్ అయితే దాచి పెడదాం. కిందికి పోయి మన పిల్లకైతే పట్టుకోదాం. ఆమె అయితే మనం స్టార్ట్ చేద్దాం ప్రాంక్. చలో రైట్, మనమైతే కిందికైతే వచ్చేసినాం. నా పిల్ల అయితే లోపల ఉంది, ఆమెకైతే చెప్పి మీదకి వేసుకోవాలి. శివనా తిన్నావా? ఇవాళ అంత అందంగా ఉన్నావు. తిన్నారా అందరూ? శోనా నీకోసం అయితే ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన. శోనా నమ్ము. శోనా నామే నమ్మకం లేకపోతే పవన్ కి అడుగు, గిఫ్ట్ తీసుకొచ్చిన. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చింది ప్రేమతో. అయ్యా తీసుకురావాలి. నా పిల్లకి నేను తీసుకురాకపోతే ఎవరి కోసం తీసుకురావాలి? అదే ఇప్పుడు ప్రేమతో తీసుకొచ్చి నువ్వు పైకి వస్తే అర్థమవుతుంది గిఫ్ట్. అయ్యా నా పిల్ల కోసం తీసుకురాకపోతే వేరే వాళ్ళ కోసం తీసుకురావాలి గిఫ్ట్. ఏమో మీ చెల్లెకి కూడా చెప్పలేవు కదా. ఇప్పుడు అందరికి అర్థమైపోతుంది సర్ప్రైజ్ ఇది గిఫ్ట్. నీకోసం అయితే తీసుకొచ్చిన గిఫ్ట్, మీరైతే దాచిపెట్టినా. ఏం తెచ్చినావు చెప్తే ఏమైతుంది? మీకు అర్థమైపోతుంది సర్ప్రైజ్ అనుకో గిఫ్ట్. దాని మీదకైతే అందరూ అంత పెద్ద గిఫ్ట్ ఏంది నాకేం తెలుసు. అంత పెద్ద గిఫ్ట్ ఏంది నాకేం తెలుసు. अरे देवा, ये गड़बड़ है बाबा. ఏం గిఫ్ట్ కరండి అంత పెద్దదంటే? నీకే అర్థమవుతుంది లేరా? కింద వన్న పడతా కరండి. మెల్ల వేసుకో, మెల్ల వేసుకోదా. స్టైల్ మారింది నా నడక మారింది, స్టైల్ మారింది నా. గాయస్, మీదకి చూసినా మా పిల్లకైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. చెల్లె గిఫ్ట్ అయితే తీసుకురా. तो फिर इतना जोर से काय को चिल्ला रहा है? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। ये बाबूराव का स्टाइल है. చూడు, చూసినాకనే అర్థమైపోతుంది గిఫ్ట్ ఏందో తెలిసిపోతుంది అనుకో చూసినాకనే. ఇదే పెద్ద గిఫ్ట్. చెప్పలేని ఆనందం. అమ్మ ఏం గిఫ్ట్ ఉందమ్మా? చూసినాక అర్థమైపోతుంది. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదే పెద్ద గిఫ్ట్. చూసిరా గైస్, ఇదే పెద్ద గిఫ్ట్. కొట్టకు కిందికి పడు. చూసినా గిఫ్ట్ ఎట్లుంది? వేరే ఉంది కదా సోనా గిఫ్ట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. మీకోసం అయితే వేస్తున్నా అనమాట. అయ్యా రియల్ గానే ఏడుస్తుంది. మొత్తం వేస్తా. గాయస్ చూసిరా, మీకోసం అయితే ప్రాంక్ చేసిన గాయస్. అందరు చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేశారు బాయ్ మీ పిల్ల మీద ప్రాంక్ చేయమని. అందుకైతే నేను మా పిల్ల మీద ప్రాంక్ చేసిన గాయస్.
సలే పెడుతుంది సలే పెడుతుంది ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య మమ్మ మమ్మ వద్దు మమ్మ వద్దు మమ్మ వద్దు చిచి 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 గాయ్స్ నా పిల్ల మీద ప్రాంక్ చేసేసిన చాలా మంది అన్నారు కామెంట్లలో అన్న మీ పిల్ల మీద ప్రాంక్ చేయని అనేసి అందుకే నేను అయితే ఇలా పిల్ల మీద ప్రాంక్ చేసేసిన చూసిరు కదా గాయ్స్ ఆమె ఉల్టా నా మీద వేసింది గాయ్స్ మొత్తం చూడరు కానీ రివెంజ్ అయితే నెక్స్ట్ టైం పక్కా రివెంజ్ గట్టి తీసుకుంటా గాయ్స్ ఏడవాలి నాకు ఎంత ఏడిపించిందో అంత ఏడిపిస్తా చూడండి చూద్దాం అప్పుడే మనమైతే డేర్ ఉంటాం దేనికైనా తెలుసు కదా మన పేరు మీకు ఏమేమి ప్రాంకులు కావాలో కింద కమెంట్ చేయండి నేను పక్కా మీకోసం డేర్గా చేస్తా మీ హ్యాపీనెస్ కోసం మీ హ్యాపీనెస్ ఉంటుంది ఈ వీడియో నచ్చట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ రైట్